నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనిషి అన్నాక పొరపాటు చేస్తారు. కానీ పొరపాటు అని తెలిసాక సరిదిద్దుకోకపోతే మాత్రం అది చాలా పెద్ద తప్పు. పొరపాటు చిన్నదే కదా అని వదిలేస్తే అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. మీ మనస్సు గాయపరిచిన వారిని మర్చిపోండి. కానీ మిమ్మల్ని ప్రేమించే వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి. కానీ మీ చిరునవ్వుకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధను మర్చిపోండి. కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వస్థితి మీదనే ఆధారపడి ఉంటుంది. కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి. ఆటంకాల రూపంలో, సవాళ్ల రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరం ఎదురించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే సురక్షితంగా ఒడ్డుకు చేరుతాయి. కర్మ సిద్ధాంతం మంచి చేసినా చెడు చేసినా అది మళ్ళీ మనకే చేరుతుంది. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒక పెట్టెలోకే. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. ఒకడు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆలోచిస్తూ నీ సమయం వృధా చేసుకోకు. అలాంటి వాళ్ళ మాటలు నీకు వినబడనంత ఎత్తుకు ఎదుగు. ఈ ప్రపంచంలో సక్సెస్ అవ్వడం కన్నా మించిన రివెంజ్ మరొకటి లేదు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాడి తప్పు కాదు, నీ అమాయకత్వం. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకు. మనకు అవసరం వచ్చినప్పుడు 100 రూపాయలు కూడా దొరకవని గుర్తుపెట్టుకో. డబ్బు మనిషిని మార్చదు. డబ్బు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. కానీ చులకనైపోతాము అనేది మాత్రం నిజం. అంతా కొంతకాలమే, కొందరు కొంత దూరమే. చివరి వరకు ఉండేది మనతో మనమే. నిజంగా మనం అంటే ఇష్టం ఉంటే మనం గుర్తు చేయనవసరం లేదు. నాతో మాట్లాడు అని అడగవలసిన అవసరం లేదు. ఇష్టం ఉంటే వాళ్ళే మాట్లాడతారు. మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు. అందరిలో చులకన చెయ్యవద్దని మాత్రమే కోరుకుంటుంది. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకనవుతావు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు. అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని గుర్తుంచుకో.
సర్దుకుపోయేవారు ఉన్నంతకాలం చులకన చేసి చూసేవారు పెరుగుతూనే ఉంటారు. ఒక్కసారి గొంతెత్తి సమాధానం చెప్పు, మళ్ళీ మీ దగ్గరకు రారు. కొన్ని సందర్భాల్లో సర్దుకోవాలి, కొన్ని సందర్భాల్లో తిరగబడాలి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. గర్వంలో ఉన్న అతిపెద్ద చెడ్డ గుణం ఏమిటంటే అది మనలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మనల్ని ఏదో ఒక రోజు పాతాళానికి తొక్కేస్తుంది. Thank you so much for watching this video.